ప్రభుత్వ వైఫల్యాలను అలాగే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కదిరి పట్టణంలో నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా చూస్తే ఈరోజు ముఖ్య ఉద్దేశాలు ఈఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పారు. ఇంతకుముందే భాస్కర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే స్పోర్ట్స్ కోటా పేరుతో సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లను కూడా అపాయింట్ చేశారని చెప్పారు ఆయన. ఇప్పుడు అయ్యా, స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళు అపాయింట్ చేస్తారా? కావాలంటే ఏదో డ్రిల్ మాస్టర్ గానో లేకపోతే పీటీ టీచర్ గానో ఏదైనా అపాయింట్ చేసుకుంటే అర్థం ఉంటుంది. కానీ మీ అవినీతికి, మీ ఆశ్రిత పక్షపాతానికి ఇంతకంటే పరాకాష్ట ఏది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు. ఆయన ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, ఉద్యోగస్తులు చేస్తారు. ఈ రోజున్న పరిస్థితి, ఈ ప్రభుత్వ పరిస్థితి ఒకసారి చూస్తే వంతెత్తి మాట్లాడే వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితిలో ఏ ఉద్యోగస్తుడు మీకు వ్యతిరేకంగా ఇది అక్రమం జరిగింది అని చెప్పగలడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. లోకేష్ ఒక గొప్ప నాయకుడి కింద లెక్క. తెలుగుదేశం పార్టీలో పాదయాత్ర చేసిన వ్యక్తి, ఈ సమాజంలో అన్ని సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. ఆయన పైన ఒక మరకబడింది, అక్రమాలు జరిగాయని. అతను చేతగాని మంత్రి అని చెప్పి కూడా మరకబడింది. కారణం ఏమంటే ఫీజు రీయింబర్స్మెంట్ 2 సంవత్సరాలు బకాయి పెట్టుకుంటారా ఎవరన్నా? విద్యాశాఖ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి తనయుడు మా ఆయనే నడుపుతాడు, డిఫాక్టో సీఎం, రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఇన్ని పదవులు పెట్టుకునే వ్యక్తి కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పించలేని పరిస్థితిలో ఆయన శాఖలో ఉన్నాడంటే ఆయన శాఖ పనితీరు ఎట్లుంటుందో అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంకో పక్క చూస్తే మరకబడింది లోకేష్ పైన, అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు పైన, విద్యాశాఖ మంత్రి పైన. అడుక్కోవాల్సింది ఎవరు? ఏమైతే అది రాజీనామా చేస్తే ఈరోజు ఇంత బేషిషానికి పోయి ఈ మరకను శాశ్వతంగా జీవితాంతం పెట్టుకోగలవా లోకేష్ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏమైతుంది? ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే నీకంత నామోషి నాయకుడు రాజీనామా చేసేదానికి ఏమైతుంది? రాజీనామా చేస్తే తిరిగి నువ్వు మళ్ళా మంత్రి కావచ్చు. ముందు నీ పైన మరకను కడుక్కోవాల్సిన అవసరం ఉంది. విచారణకు నువ్వే ఆదేశించాలా. సిబిఐ విచారణ కాకపోతే కనీసం నీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే మరక కడుక్కోవాలా, నేను నిజాయితీ పనులను నిరూపించుకోవాలా, శాఖలో కొనసాగాల. గతంలో చంద్రబాబును చూసాం ముఖ్యమంత్రి. పరిస్థితి ఏం ఒరగబెట్టామయ్యా ఈ రాష్ట్రానికి? అవినీతి తప్పనించి ఏమన్నా కనపడుతుందా మనకు? ఆశ్రిత పక్షపాతం తప్పనించి ఏమన్నా కనపడుతుందయ్యా? సూపర్ 6 గొప్పతనమా? రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నువ్వు ఎగ్గొట్టి ఈరోజు రైతులు దిక్కుదిలేని పరిస్థితుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక గంజాయికి తప్పనిచ్చి దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు ఈ రాష్ట్రంలో. రైతులు పండించిన పంటలన్నిటికీ నష్టం తప్పనిచ్చి లాభం లేదు. మీ వల్ల ఏం జరిగింది?
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమే లేకుండా పోయింది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు. రైతుల బాధ మీకు అర్థమవుతుందా? ఓ పక్క, ఇంకో పక్క అక్కువ రైతులు, ఇంకో పక్క చూస్తే నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆపేసావు. ఎవరు చెప్పమన్నారయ్యా నీకు డబ్బులు ఇస్తామని? నువ్వేమో డబ్బులు ఇస్తామని చెప్తేవి, వీళ్ళేమో పాపం కనీసం ఉద్యోగాలు లేక ఉన్నారు. ఇది కప్పిపుచ్చుకునే దానికోసం నేను 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాను, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. ఈ డాంపింగ్ ఇచ్చినారు. ఎవరు పోయినా అన్నిటికీ డబ్బులు అడిగి తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇరు మీరు. ఈ ఓ పక్క చూస్తే 3,60,000 కోట్ల పైన అప్పులు చేసేశారు. ఈ అప్పులు ఎవరు తీరవాలా? ఈ రాష్ట్ర ప్రజలే తీర్చాలి కదా. వాళ్ళకు వచ్చింది ఏంది? ఈ ప్రభుత్వంలో అమరావతి పేరుతో దోపిడీ, పోలవరం పేరుతో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు మీరు అమరావతికి? ఇక్కడ స్థానికంగా ఉండే రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, మహిళలకు కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయా? అమరావతికి వేల కోట్లు, లక్షల కోట్లు మీరు ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రాంతంలో రోడ్లు అవసరం లేదా? కాలువలు అవసరం లేదా? కరెంట్ అవసరం లేదా? రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని పరిస్థితుల్లో పక్కుంటారు మీరు. ఎంతకాలం ఈ ధృతరాష్ట్ర పరిపాలన? కేవలం కళ్ళు గంతలు కట్టుకొని పరిపాలన చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారు. పైగా గొడ్డల పార్టీ అంటాడు. నిత్యము అదే చెప్పము. 2 సంవత్సరాల నుంచి అదే పని చేస్తాను. తిరుపతి లడ్డు పైన నీ ఇష్టం వచ్చేట్టు దుష్ప్రచారం చేసినావు. ఆఖరికి అక్కడ ఏమీ లేదని తేలింది. అయ్యా, నీకు గొడ్డల పార్టీ అనే హక్కు నీకు లేదు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాల కాలంలో నీవు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నావు. శిక్ష ఎవరికైతే పడాలో వాళ్ళకి శిక్ష పడించే పరిస్థితిలో కూడా నువ్వు లేవు. నీవెట్లా జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డల పార్టీ అంటావు? సిగ్గు శరము ఉండాలా మనం మాట్లాడేటప్పుడు. ఏదైనా మాట్లాడచ్చు. నేను మాట్లాడిన దానికి అడ్డమే లేదు, నా ఇష్టము, నా మైకు అని నువ్వు మాట్లాడితే ఇట్లా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు ఎంతకాలం చేస్తాం మనం? ఇట్లా మీరేదో అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారనే ఒక ఆశతో ప్రజలు మీకు ఓట్లు వేసి ఉండొచ్చు. ఈరోజు పరిస్థితి ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా ఉందా? అవినీతి తప్ప నుంచి ఏమైనా కనపడుతుందా? మీ ఎమ్మెల్యేనే మొన్న చెప్పినాడు ఒక పెద్ద ఆయన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతే, ఎవడు ప్రశ్నించేవాళ్ళు లేడు. కారణం ఏమంటే రాజు అవినీతి పరుడైతే కింద అందరూ అవినీతి పరుడు. ఆవు చేలో మేసే దూడపై గట్లో మేస్తుందా? ఒక రాష్ట్రంలో ఒక చిన్న మంత్రి రాజీనామా చేయించు. రాజీనామా చేయించిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయించు, సచిలుడని నిరూపించు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కావాలంటే తీసేసి డిప్యూటీ సీఎం చేస్తుంది. ఎవరు ఏం బాధపడరు. పవన్ కళ్యాణ్ కూడా బాధపడలే, ఎందుకంటే సచిలుడు డిప్యూటీ సీఎం అయితే మంచిది కదా అని అనుకుంటాడు ఆయన కూడా. మీ చేతల్లో ఉండే వ్యక్తి అయిపోయినాడు కదా ఇక్కడ. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రజలకు తరపున పోరాటం చేసేదానికోసం, యువత తరపున పోరాటం చేసేదానికోసం, నిరుద్యోగుల తరపున పోరాటం చేసేదానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలను వాళ్ళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఆయన పని చేయకపోవడంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఏ ఎగ్జామ్ రాసినా ఈ ఉద్యోగాలు అమ్ముకుంటారేమో అనే ఒక భావన ప్రజల్లో పోతే, నిరుద్యోగుల్లో పోతే రేపొద్దున ఉద్యోగాలకు కూడా వాళ్ళ అప్లికేషన్లు పెట్టే పరిస్థితులు ఉండవు. మీ ఇష్టం వచ్చినట్టు అరాచక పాలన మీరు చేసుకుంటారనే ఒక భావన వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి లోకేష్ బాబును రాజీనామా చేయించండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. పరిపాలన మీ చేతుల్లో ఉంది. 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 4 రోజులు రాజీనామా చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఆయన డిఫాక్టివ్ సీఎం, ఆయన దగ్గరికి అన్ని ఫైళ్ళు పోతాండే, తర్వాతనే మీ దగ్గరికి వస్తాండే కదా. ఇంకేం ఆలోచన చేస్తారు? మరక కడుక్కోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఈ పోరాటం ఉధృతం చేస్తాం.
మొన్నాడు ఒక ర్యాలీ కూడా పెట్టాం. ఆ తర్వాత కార్యాచరణ తప్పకుండా దీనిపైన చేసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము ప్రతి అంశాన్ని ప్రజల తరఫున ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది యువకులకు నిరుద్యోగ భృతిని వెంటనే రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే